నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం వేడుక పాయకరావుపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. నక్కపల్లి మండలం దొడ్డిగళ్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనంతరం భారతీ కన్వెన్షన్లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న ఆమె వివిధ అభివృద్ధి సంక్షేమ స్టాల్స్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. 2 ఏళ్లలో పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని హోంమంత్రి వెల్లడించారు. పందూరు వంతెన పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే వంతెనను ప్రారంభిస్తామని తెలిపారు. నిజంగా అలా కాదు అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వచ్చిన వార్డులో మేము రోడ్లు లేకుండా మానేసామా? వాళ్ళకి ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు లేకుండా మానేసామా? ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఎక్కువ ఏం మాట్లాడి వాళ్ళ ఎవరిని విమర్శించట్లేదు. ఇక్కడ బయట ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నా అన్నదమ్ముల గురించి మాట్లాడుతున్నా. అది నా సంస్కారం. నా అన్నదమ్ములని వాళ్ళని కూడా నా అన్నదమ్ముల కింద భావించేదని మాట్లాడుతున్నా. అన్నా, మీకు ఎప్పుడైనా ఈ 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక చిన్న అక్రమ కేసైనా పెట్టానా? నేను హోమ్ మినిస్టర్. నేను ఈరోజు మామూలుగా మాట్లాడాలనుకుంటే మీరు చేసే పనులు కానీ మీరు మాట్లాడే మాటలు కానీ కేసులు పెట్టచ్చు. నేను ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో అక్రమంగా ఎవరి మీద కూడా ఒక కేసు కూడా బనాయించలేదు. ఏ రోజైనా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి హౌస్ అరెస్ట్ చేసామా? ఏ రోజైనా మిమ్మల్ని అక్రమంగా తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టామా? ఏ రోజైనా మిమ్మల్ని అక్కడ మీరు చేస్తున్న వ్యాపారాలని మా వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నారా? ఎవరు నీతిగా నిజాయితీగా చేసుకుంటే చేసుకోండి అని చెప్పే వదిలేమే. ఈ రోజు నా గురించి మాట్లాడేటప్పుడు దయచేసి నీ ఇంట్లో ఆడబిడ్డ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వండి. మనం ఏదైనా రాజకీయాలు వేరే ప్లాట్ఫామ్స్ మేము తీసుకుందాం తప్పించి నా చదువు గురించి, నా ఉద్యోగం గురించి, నా పట్టు గురించి, నా బొట్టు గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళెవరికి విజ్ఞత ఉందా లేదా అని అనుకోవాలి. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా విజ్ఞత ఉంది అని నేను ఇంతవరకు భావించాను. ఆ విజ్ఞత గుర్తు చేద్దామని నేను మళ్ళా చెప్తున్నాను. నేను సైద్ధాంతికి ఏమైనా తప్పు చేశానా? నా ప్రొఫెషన్లో ఏమైనా తప్పు చేశానా? నేనేమైనా అవినీతి చేశానా? మాట్లాడండి, నేను పడతా. దీనికి కూడా నేను పడను అన్నట్లే నేను విజ్ఞత వదిలేస్తున్నా. ఇది నా ఆడబిడ్డలకు తెలియాలి కాబట్టి స్టేజ్ మీద నా నియోజకవర్గ ప్రజలకి మాత్రమే చెప్తాను. స్టేట్ లెవెల్లో కూర్చొని మాట్లాడాల్సింది వేరే ఉంది, అప్పుడు మాట్లాడతా. ఈ రోజు ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారంటే మీరందరూ వదిలేసి మొహం సొక్కలు పడుకుంటామా? పౌడర్ రాసుకుంటామా? పౌడర్ ముందు ఏ మాయిశ్చరైజర్ రాసుకుంటాం. ఈ మధ్య సన్స్క్రీన్ రాసుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కాటన్ పెట్టుకుంటారు. ఇవన్నీ మామూలు చేసేదే కదా. ఇది అవునా కదా? చెప్పడము. ఈరోజు చంటి బిడ్డ పుడుతుంది, పుట్టిన తర్వాత చక్కగా స్నానం చేస్తాము, నలుగు పెట్టి స్నానం చేస్తాము, చక్కగా అమ్మాయి పౌడర్ రాసి చిన్న బొట్టు పెట్టి చిన్న బుగ్గ పెట్టి నా బంగారం చెప్పి దృష్టి తీసుకొని మురిసిపోతాం. అది కూడా మేకప్ ఏనా? అది కూడా మేకప్ ఏనామా? అది మేకప్ అనుకుంటే ఈ రోజు మన అందరూ వేసుకునే కూడా మేకప్ లేదా? ఏంటి తప్పే? పక్కన పెట్టండి. నా చదువు, ఆ అమ్మాయి ఏం చదువుతుందో మేము అలాంటి చదువు చదవాలి. ఎస్, నేను చదివిన చదువు నాకు చదవడానికి నేను ఎప్పుడు బాధపడి ఇలాంటి విషయాలు ఇలాంటివన్నీ విని 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 రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చున్నాను. ఇంకా పడతా, ప్రాబ్లం ఏం లేదు. ఎవరి గురించి అంటే ఈ రాష్ట్ర ప్రజల గురించి, నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల గురించి ఎన్ని అవమానాలు పడ్డానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క రోజు కూడా బ్యాక్ స్టెప్ నేను వేయను. నేను ఎలాంటిదానంటే నాకులాగే ఉండాలి అనుకుంటే జనాలందరూ విమర్శలకి తల తీసి ఇంట్లో కూర్చొని రకాలం కాదు. మా పాయకరావుపేట
చట్టం అలాంటిది కాదు. గాలి వస్తే ఎంత ఫోర్స్ గాలికి వస్తుందో ఇక్కడ ఉన్న ప్రతి పాయకరాపేట నీళ్లు తాగిన ప్రతి ఒక్క